వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయేను అనే వాక్య భాగమును మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆయన అంటున్న మాట ఏలేనిగా ఆయన చనిపోవుట చూడగా, ఆయన చనిపోవుట చూడగా, చక్కటి మాట మనం చూస్తుంటాం. పాపము విషయమై ఆయన ఒక్క మారే చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన చనిపోయినటువంటి ఆ మరణము లేక చనిపోవుట పాపము విషయమై అని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ పాపము విషయమై అంటే ఏ పాపము విషయమై, ఎవరి పాపము విషయమై అని ఒకసారి మనము పరిశీలన మనం చేసినట్లయితే, పరీక్షించినట్లయితే, పరిశోధించినట్లయితే దేవుని వాక్యము సెలవిస్తున్న మాట, ఆయన వాక్యము సెలవిస్తున్నట్టుగా యోహాను సువార్తలో మనం చూస్తున్నాం. 1వ అధ్యాయం 29వ వచనంలో ఆయన లోక పాపముని మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల అని ఒక మాట మనం చూస్తున్నాం. ఇందాక యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో కూడా మనం చూస్తున్నాం. ఏంటంటే ఆయన మన అందరి దోషములను అతని మీద మోపెను అని మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. అయితే ఆయన పాపము అనగా ఏ పాపము అనంటే ఆయనలో ఏ పాపము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ దోషము చేయలేదు, ఆయన ఏ అపరాధము చేయలేదు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ అబద్ధము చెప్పలేదు, ఎవరిని మోసము చేయలేదు. మరి అలాంటి ఆయన ఎందుకు మరణించినాడు? పాపము విషయమై ఆయన ఎందుకు మరణించినాడు? ఎందుకు ఆయన పాపం విషయమై మరణించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఒకసారి మనము గమనించి మనము చూసినట్లయితే వాక్యము సెలవిస్తున్న మాట ఏంటంటే, అనంతరం మన పాపములు పోవాలంటే మనము చావాలి. మనము చేస్తే పాపము పోదు కనుక అందుకే దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా తన కుమారుని యేసు క్రీస్తు ప్రభువును ఈ లోకమునకు ఆయన గొర్రె పిల్లగా పంపించినట్టుగా చూస్తున్నాం. అలాగన పంపించి ఇశ్రాయేలీలు తప్పు చేసినప్పుడు, ఇశ్రాయేలీలు పాపము చేసినప్పుడు, ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకముగా వారి జీవితము జీవించినప్పుడు వారు ప్రాయశ్చిత్తముగా పాప పరిహారార్థ బలిగా అర్పించేవారు, పాపమునకు పరిహారము చెల్లించేవారు. ఆ పరిహారము ఎలా చెల్లించేవారు అంటే కొంతమంది మేకలను, కొంతమంది గొర్రెలను, కొంతమంది దూడలను వధించేవారు. అలాగ వారి నిమిత్తమై ఆ గొర్రె, వారి నిమిత్తమై ఆ దూడ, వారి నిమిత్తమై ఆ మేక దేవుడు బలిగా అర్పించబడేది. కనుక అలాగన అలా అర్పించబడుతున్నటువంటి సమయంలో దేవుని వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. ఇక మీదట బలులు అర్పించబడకుండా ఒకే ఒక్కసారి, ఒకే ఒక్క అర్పణ, ఒకే ఒక్క సమర్పణ జరగాలని తండ్రి అయిన దేవుడు నిశ్చయించుకొని ఇంతకు ముందే ఆయన ప్లాన్ ప్రకారంగా, ఆయన ప్రణాళిక ప్రకారంగా యేసు క్రీస్తు ప్రభుల వారిని 2024 సంవత్సరాల క్రితము ఈ లోకానికి ఆయన పంపించినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. హల్లెలూయా. అలాగే ఆయన పంపించి పాప పరిహారార్థ బలిగా ఆయనను అర్పించినట్టుగా చూస్తున్నాం. ఎక్కడ బలిపీఠము కట్టబడిన దానిపైన కాదు ప్రేమ దేవుని బిడ్డ. అంతకు ముందు 12 గోత్రములకు 12 రాళ్ళు తీసుకొని ఆ బలిపీఠము కట్టి దానిపైన కట్టలు పేర్చి దానిపైన వధించినటువంటి ఆ దూడను, మేకను, గొర్రెను దానిపైన వేసి ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆయన దహించు వాటిని వచ్చి దానిని దహింపగా అది దహించి వేయబడుతుంది అనగా అప్పుడు ప్రేమ దేవుని బిడ్డల వారి యొక్క పాపములు క్షమించబడినవని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. ఆ రక్తము చిందించబడాలి, ఆ రక్తము కార్చబడాలి, వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగనే ఆయన కోసము బలిపీఠము కట్టబడలేదు, ఏ బలిపీఠము కట్టి ఆయన బలి అర్పించలేదు. కానీ ఆయనే బలి అర్పణగా, శిలువ మ్రాను పైన బలి అర్పణగా, పాప పరిహారార్థ
బలిగా ఆయన అర్పింపబడినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. సిలువ అనగా శపితమైనటువంటిది. సిలువ అనగా పాపమునకు సాదృశ్యమని లేక శపితమునకు సాదృశ్యమని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఎవరైతే పాపము చేస్తారో, అంతకుముందు రోమా సైనికులు, రోమా రాజ్యము సామ్రాజ్యము కలిగినటువంటి ఆ రాజ్యము ఏం చేస్తుందంటే దొంగలని, బందిపోట్లను సిలువ కేసి కొట్టి చంపేవారు. వారు చనిపోయినా లేదా అని చూసి ప్రేమ దేని పిల్లరా పక్కలో బల్ల పోటు పొడిచేవారు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే వారు మోకాల పైన కొట్టి చనిపోయినదని వారు గమనించేవారు. అనగా అంతగా పరీక్షించిన తర్వాత వారు అక్కడనే చావాలి. ప్రేమ దేవుని బిడ్డలు. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం ఆ తర్వాత వారి కిందికి దింపే వాళ్ళని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. అలా ఎవరిని అర్పించారు, ఎవరిని శిక్షించేవారంటే ఆ సిలువ పైన బందిపోట్లని, దొంగలను, మోసగాళ్లను, భయంకరమైన కరడు కట్టినటువంటి దొంగలను వారు ఏం చేసేవాళ్ళు? సిలువ వేసేవారు. యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు సిలువ వేశారు అనంటే కేవలము ఆయన పుట్ట ద్వారా ఆయన ఏ పాపము చేయనప్పటికీ, ఏ దోషము చేయనప్పటికీ, ఏ అతిక్రమము చేయనప్పటికీ, ఏ మోసము చేయనప్పటికీ దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఆయన ఏ పాపము చేయనప్పటికీ ఆయన ఏం చేశారంటే సిలువ వేయడానికి ఆయన అప్పగించినారు. ఎవరు అప్పగించినారు అనంటే యాజకులు, తర్వాత పరిసయ్యులు, సద్దుకయ్యులు, యూదులు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా కూడా కలిసి కుట్ర పన్ని ఆయన మీద లేనిపోని నేరారోపణలు చేసి ఆయన్ని సిలువ వేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన బందిపోటును పట్టుకున్నట్టుగా, ఆయన దొంగను పట్టుకున్నట్టుగా, అర్ధరాత్రి వేళ ఆయన పట్టుకుని వచ్చినట్టుగా మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. ఆయన ఎంతగా అవమానపరిచినారు, ఎంతగా తులనాడినారు, ఎంతగా ఆయన అపహాస్యము చేసినారు, ఎంతగా ఆయన పైన ఆయన నంగిని లాగివేసినారు, ఎంతగా అవహేళన చేసినారు. ఆయన వస్త్రాలు లాగివేసి ముళ్ళ కింద పెట్టి చేతిలో కర్ర పెట్టి ఆయనని ఏం చేస్తున్నారు? అపహాస్యము చేయడం మొదలు పెట్టినారు. ఏమని? యూదుల రాజా నీకు శుభమని, రాజుల రాజా నీకు శుభమని ఆయన అపహాస్యము, అవహేళన చేయటం మొదలు పెట్టినారు. వీటన్నిటికీ కూడా ఆయన సహించినాడు, భరించినాడు, ఓర్చినాడు, తట్టుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన తన పనిని, ఏ పని నిమిత్తమై ఈ లోకానికి వచ్చాడో, తండ్రి దేవుడు ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి పంపించినాడో దాని నిమిత్తమై ఆయన ఆ పనిని నెరవేర్చడానికై వాక్యము సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఎక్కడ కూడా ఆయన నోరు తెరవలేదు, ఎక్కడ కూడా ఆయన ఒక్క మాట ఆయనను మాట్లాడలేదు, ఎక్కడ కూడా ఆయన ఒక్క మా శబ్దం కూడా ఆయన చేయలేదు. కారణం ఏంటంటే వాక్యం సెలవిస్తుంది, అలా మాట్లాడినా, అలా నోరు తెరిచినా, అలా శబ్దము చేసినా, ఏదైనా చేస్తే తండ్రి దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా ఏమైపోతాయి? వ్యర్థమైపోతాయి. అందు గురించి ఆయన గొర్రె నోరు తెలుస్తుందా? మేక నోరు తెలుస్తుందా? మాట్లాడుతుందా? మాట్లాడు. అది ఎలాగైతే మౌనంగా ఉంటుందో, అది ఎలాగైతే దానికి ఏం జరుగుతుందో తెలియకుండా ఉంటుందో, అలాగే ఆయన కూడా అర్పింపబడాలి. అందుకోసమే శపితమైనటువంటి సిలువ పైన వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆయన శాపగ్రస్తుడు ఆయన వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఆయన శాపగ్రస్తుడిగా మారెను, అతనిలో సొగసైనను స్వరూపమైనను లేదు, అతను మనం చూడనొల్లకపోతుంది, అతన్ని మనం గుర్తించలేకపోతుంది, అతనిలో ఏ మాత్రము కూడా సొగసు లేదని, రూపమే చేంజ్ అయిపోయిందని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమ దేని బిడ్డలారా, రూపం మారిపోవడానికి గల కారణం ఏంటంటే
అందరి దోషములు, అందరి మోసాలు, అందరి పాపములు ఆయన పైన మోపబడ్డాయి కనుక ఆయన రూపం మారిపోయింది, ఆయన కలర్ మారిపోయింది, ఆయన యొక్క సొగసు మారిపోయింది. ఆయన పాపముగా ఏ పాపము చేయనప్పటికీ ఆయన పాపములు అందరి మీద మోపబడినప్పుడు అతడు పాపిగా ఆయన అర్పణగా అర్పింపబడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఏలైనగా ఆయన చనిపోవటచుడుగా పాపము విషయమై ఒక్క మారే ఆయన అర్పింపబడ్డాడు. ఏ బలిపీఠం కట్టబడలేదు, శిలువ పైన వేలాడదీయబడినాడు. ఆకాశమునకు భూమికి మధ్య ఆయన వేలాడదీయబడినట్టుగా చూస్తూ ఉంటూ ఉన్నాం. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువగా మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువగా మధ్యలో వేలాడిన యేసయ్యా.
వాక్యం సిలువల మధ్యలో ఆయన వేలాడదీయబడినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేశాను. ఎవరి పాపం వలన ఆయన సిలువ పైన వేలాడదీయబడినాడు అంటే మనందరి పాపములు, మనందరి దోషములు, మనందరి అపరాధముల వల్ల ఈ రోజున మన యొక్క పాపముల నిమిత్తము ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పింపబడెను. బలిగా అర్పించబడ్డాడు. He sacrificed himself because of our sins. మనందరి పాపము నిమిత్తం ఆయన బలిగా అర్పించబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరి పాపముల వల్ల ఆయన బలిగా అర్పించబడినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనము చూస్తూ ఉన్నాం. ఆయన పాపము చేయలేదు, ఆయన దోషము చేయలేదు, ఆయన అపరాధము చేయలేదు. ఏ విషయంలో ఆయన ఎక్కడ కూడా ఏ తప్పు చేయలేదు. నాలో పాపం ఉన్నదని, నేను పాపము చేశానని ఎవరైనా మీరు నిరూపించగలరా అని ఆయన ప్రశ్న వేసినటువంటి గొప్ప త్యాగశీలి. ఆమేన్, హల్లెలూయా. గొప్ప దేవుడు. ఈ లోకంలో ఏ దేవుడు కూడా అలా అడిగినటువంటి వాడు లేడు. కారణం ఏంటంటే అందరూ పాపం చేసిన వారే. హల్లెలూయా. అందుకని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేశాను, నాదు దోషమే నిన్ను అనువున హింసించబడ్డాడు. కారణం అంటే ఎలాగ హింసించబడ్డాడంటే కొరడ వేయబడిన ప్రతి స్థలములో కూడా ఆయన మనల్ని హింసించిన సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. చీల్చబడినది ఆయన శరీరం, వేదన పడింది ఆయన శరీరం. ప్రేమ దేవునిరా, చిందింపబడింది ఆయన రక్తం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే పాపమును క్షమించబడాలి అని అంటే మన యొక్క పశువుల యొక్క రక్తము ద్వారా అది తుడిచివేయబడదు, లేక క్షమించబడదు, కడిగివేయబడదు. మరి దేని ద్వారా జరుగుతుందంటే ఏ పాపము ఎరగనటువంటి వారి యొక్క రక్తము చిందించబడాలి. ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాటములకు రాకి పాటలు నొందినావా. నా పాపముల కొరకు ఈ పాటలు పొందినావా అని భక్తుడు ఎంతో గొప్పగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా రాయగలిగినటువంటి పాట. ఏ పాపం ఎరుగని యో పావనామూర్తి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నమాట. భక్తుడు రాసిన పాట, ఏ పాపము ఎరగనటువంటి వాడా, పావనుడా, పావనమూర్తి. ఎంత చక్కటి మాటలు చూసారు. ఆ మాటలు చూసినప్పుడు ఆ పాట పాడుతుంటే హృదయం ద్రవించిపోతుంది. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మ సిల్లిపోతివా నా రక్షక అంటూ. ఆ ముళ్ళ పోటుకు తల్లడిల్లగా ఏమైపోయినంట ఆయన సొమ్మసిల్లిపోయినట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మానవ శరీర ఆకారములో ఉన్నాడు కనుక. ఏ ఆకారంలో ఉన్నాడు ఆయన? మానవ శరీర ఆకారంలో ఉన్నాడు కాబట్టి, మానవ శరీరమును ధరించుకున్నాడు కాబట్టి ఆయన కూడా సొమ్మసిల్లినాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయన తడబడి నడిచినట్టుగా, ఆ కలువరికి గొల్గొతా కొండకు చేరినట్టుగా ఆ శిలువను అలాగా ఆ శిలువ పైన వేసి ఆయన మేకులు కొట్టి ఆ శిలువను లేపి అలాగే దించినారా అని ఒకసారి ఆలోచన చేయండి. శిలువ కొట్టి ఆ తర్వాత దాన్ని తీసి వేస్తే ఆ శరీరం ఎంత ఇదైపోతుంది ఒకసారి ఆలోచన చేస్తే చాలా కష్టం దాన్ని గ్రహించడం. దాన్ని ఒకసారి ఆ సిచ్యుయేషన్ అంతటిని కూడా నువ్వు కళ్ళారా నువ్వు చూడాలని దేవుని దగ్గర అడగాలి. అయ్యా, నీ యొక్క ఆశ్చర్య కార్యం నేను చూచినట్లు నా కళ్ళు తెరవమని దేవుణ్ణి అడగవాలి. అలా అడిగినప్పుడు, అలా అడిగి నువ్వు దేవుణ్ణి చూస్తే ఆ వేదన, ఆ బాధ, ఆ కష్టము, ఆ శ్రమ, ఆ శరీరం దింపినప్పుడు, ఆ ఒక్కసారిగా గుంతలోకి దిగినప్పుడు
ఆ జట్కా ఇచ్చినప్పుడు ఎంత భయంకరంగా చిరిగిపోయిండొచ్చు, ఇక్కడ కూడా చిరిగిండొచ్చు, ఇక్కడ చిరిగిండొచ్చు, ఆ కాళ్ళలో మేకు కూడా చిరిగిండొచ్చు. శరీరం ప్రేమ దేవుడి ఆ ముళ్ళ కిరీటం టక్కున తగిలి కుచ్చుకొని లోపలికి కుచ్చుకొని తలలోకి ఇంత వేదన అనుభవించేటువంటి గొర్రె పిల్లని ఎక్కడ నేను చూడండి. యాక్చువల్ గా బలి అర్పించేటప్పుడు ఒక్కసారిగా వధించేస్తారు అంతే. దాని నుంచి కార్యాటి రక్తాన్ని పట్టి ఆ యొక్క ఇసోపును ఉంచి వారి పైన చల్లితే వారు క్షమాపణ పొందినట్టుగా పాప పరిహారార్థ బలిని అర్పించేటువంటి కార్యక్రమం. కానీ ఇక్కడ ఈ శరీరంలో నుంచి రక్తం కారుతూనే ఉంది, ప్రతి గాయంలో నుంచి కారుతూనే ఉంది, శరీరం అంతట్లో నుంచి కారుతూ ఉంది. అక్కడ మేకలు కానీ గొర్రెలు కానీ దూడలు కానీ తెగ్గుంటే ఆ మెడలో నుంచి మాత్రమే రక్తము కారుతుంది, కానీ ఇక్కడ శరీరం అంతట్లో నుంచి రక్తము కారుతూ ఉంది. ఏ పోర్షన్ లో కూడా ఆయన రక్తము కారకుండా లేదు అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్న కారణం ఏంటంటే మన శరీర అవయవ భాగాలన్నిటి ద్వారా నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు కనుక, పాపము చేస్తూ ఉన్నావు కనుక, పాపము శరీర ఆకారంలో నీవు ఉన్నావు కనుక పాప శరీర ఆకారంలో ఆయన శిక్ష విధించినట్టుగా చూస్తున్నావు. ఆ శిక్ష విధించిన వాడు దేవుడు, దాన్ని భరించిన వాడు కుమారుడు, దాన్ని ఆచరించిన వాడు యేసు క్రీస్తు ప్రభు అనే సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. కారణం వై అనంటే కేవలము ఆయన మనందరి పాపమును క్షమించబడడానికి మాత్రమే. అంతే వాక్యం సెలవిస్తుంది. అందుకే వాక్యం మనం చూస్తున్నాం ఇక్కడ, ఏడని ఆయన చనిపోవడం చూడగా పాపము విషయమై ఒక్క మారే ఆయన చనిపోయినట్టుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఇంకా మరలా ఏ బలులు లేవు, ఏ బలులు అర్పించబడలేదు. దాని తర్వాత యేసయ్య అర్పింపబడిన తర్వాత మరి ఏ బలి కూడా అర్పించబడలేదు. కారణం అంటే ఒకే ఒక్క మారు ఆ పాప పరిహారార్థ బలిగా ఆయనే అర్పింపబడాలని తండ్రి దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడినట్టుగా వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆ కింద ఏమంటున్నాం ఇంకా, కానీ ఆయన జీవించిన చూడగా దేవుని విషయమై ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆయన జీవించిన చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఆయన జీవిస్తున్న జీవితం ఎవరిదంట? ఇక మీదట దేవుని కొరకే నువ్వు జీవించాలి. మనందరి పాపములు ఆయన పైన మోపబడ్డాయి, మనందరి దోషములు ఆయన పైన మోపబడ్డాయి, మనందరి పాపములు ఆయన పైన మోపబడ్డాయి. ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పించబడేశాడు, అయిపోయింది. ఇప్పుడు జీవిస్తున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితము క్రీస్తు కొరకు మాత్రమే నువ్వు జీవించాలని, ఆ ప్రభు కొరకు మాత్రమే నువ్వు బ్రతకాలని, ఆ ప్రభు కొరకు మాత్రమే నీవు నిలబడాలని, ఆ ప్రభు కొరకు మాత్రమే నువ్వు సాక్షిగా ఉండాలని, ఆ యేసయ్య కొరకు మాత్రమే ఈ లోకంలో నీవు ప్రతిబింబముగా ఉండాలని, నిన్ను చూసిన ప్రతి వ్యక్తి కూడా ఆయన్ని చూసే విధంగా జీవితం ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఆయన అంటాడు ఇక్కడ, ఆయన జీవించిన చూడగా ఆ దేవుని విషయమై ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఎవరి విషయమై? దేవుని విషయమై జీవిస్తూ ఉన్నాడు. అనగా తండ్రి అయిన దేవుని చిత్తం ఎలాగైతే నెరవేర్చినాడో అలాగే తండ్రి చిత్త ప్రకారంగా నువ్వు జీవించాలని ఆయన మనకు సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు మరణించి ఆయన తిరిగి లేచినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుగురించే ఆయన చూసి నువ్వు జీవించాలి. అందుకే పౌలు గారు అంటూ ఉన్నారు, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభము అని అంటున్నాడు ఆయన. బ్రతుకుట క్రీస్తు కొరకే. నువ్వు ఏ బ్రతుకైతే బ్రతుకుతున్నావో, ఏ జీవితం అయితే నువ్వు జీవిస్తున్నావో, నీ ఆయుష్ ఏదైతే ఉన్నదో ఆ ఆయుష్ ఏంటిదనంటే కేవలము నీవు జీవించే జీవితం దేవుని కొరకు మాత్రమే, యేసయ్య కొరకు మాత్రమే నువ్వు జీవించాలి, యేసయ్య కొరకు మాత్రమే నువ్వు బ్రతకాలి, యేసయ్య కొరకు మాత్రమే నువ్వు నిలబడాలి, యేసయ్య కొరకు మాత్రమే నీ యొక్క ఆయుష్ ఉన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నీకోసం
నీకోసం కాదు. ఈ జీవితం నీది కాదు, ఈ బ్రతుకు నీది కాదు, ఈ శరీరం నీది కాదు, ఏది నీది కాదు, సమస్తము ఆయనదే అన్న సంగతిని నువ్వు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. చనిపోయినటువంటి వ్యక్తుల గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం వారం రోజులకో 19 రోజులకో 11 రోజులకో మనము ఒక మెమోరియల్ సర్వీస్ పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటాం? జ్ఞాపకార్థ కూడిక అని మనం పెట్టుకుంటాం. జ్ఞాపకార్థ కూడిక అంటే ఏంటిది? యాక్చువల్ గా ఏంటి? ఒక 2 యాటలు కోసేసి బంధువులని, స్నేహితులను, ఆ సంఘాన్ని అందరినీ పిలిచేసేసి భోజనాలు పెట్టేయడమా? కాదు ప్రేమ చెప్పాడు. మరి ఏంటి అని అంటే, జ్ఞాపకార్థ కూడిక అంటే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క జ్ఞాపకాలను జ్ఞాపకము చేసుకోవడానికి, ఆయన గురించి, ఆయన అనుభవాలను, ఆయన జీవితం గురించి సాక్ష్యాలను చెప్పి, ఆయన మంచితనం అయితే మంచితనం, చెడ్డతనం అయితే చెడ్డతనం, ఇందులో ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆయన చెడ్డవాడైనప్పటికీ, ఆయన మంచిది కానప్పటికీ మంచి మాటలే చెప్తారు. విడ్డూరం ఏంటంటే అదే. నేను మొన్న ఒక జ్ఞాపకార్థ కూడికకి పోయినా. నేను పోతే అక్కడ ఒక ఆమె గురించి సాక్ష్యం చెప్పండి, జ్ఞాపకార్థ కూడిక సాక్ష్యాలు చెప్పండి అని చెప్పేసి చెప్తూ అడిగినారు. అడిగితే ఎవరు చెప్పలేదు. బంధువులలో చెప్పలేదు, సంఘంలో చెప్పలేదు, ఎవ్వరు చెప్పలేదు. ఏందబ్బా ఎవరు చెప్తలేరు అని అనుకుంటే సిగ్గుపడుతున్నారేమో అనుకుంటా నేను. ఆమె హల్లెలూయా. విషయం ఏంటంటే ఆమె గురించి సాక్ష్యం చెప్పడానికి ఎవ్వరికి మనసు రాలేదంట. నేను 2-3 అడిగా. నేను ఒక దగ్గర ఉండగా నేను 2-3 అడిగి తెలుసుకున్నాను. ఏదైనా ఎందుకు సాక్ష్యం చెప్పలేదు అని అంటే, ఏముందని సాక్ష్యం చెప్పాలి, ఏం మంచిది ఉందనే సాక్ష్యం చెప్పాలి, ఏం మంచితనం ఉందని మేము సాక్ష్యం చెప్పాలి. ఆమె గురించి, ఆమెలో ఏ మంచితనమే లేదు కాబట్టి మేము సాక్ష్యం చెప్పలేదు, అంతే. జ్ఞాపకార్థ కూడిక కాస్త భోజన కూడిక అయింది, అంతే. అంటే నువ్వు చనిపోయిన తర్వాత నీ పరిస్థితులు అలాగుంటుందేమో, జాగ్రత్త. అదంతా దానికంటే అవమానకరమైనటువంటి జ్ఞాపకార్థ కూడిక నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. దానంత దరిద్రమైనటువంటి జ్ఞాపకార్థ కూడిక నేను ఎప్పుడు చూడలేదు, ఎవరిని చూడలేదు. ఆమె హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. అలాంటి సిచ్యుయేషన్ లో నీవు ఉండకూడదని వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తా ఉంది. నువ్వు జీవిస్తున్న జీవితం దేవునిది, నీ సమయము దేవునిది, శరీరము దేవునిది, ఆయుష్ దేవునిది, ఆరోగ్యము దేవునిది, నీ యొక్క బలము దేవునిది, యావత్తు దేవునిది. ఆ దేవునికి నువ్వు ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉండాలి, ఆ దేవునికి నీకు ప్రియమైన బిడ్డగా నువ్వు ఉండాలి. అలా లేనట్లయితే నీ గురించి ఒక్కరు సాక్ష్యం చెప్పరు, నీ గురించి ఒక్కరు సాక్ష్యం చెప్పే పరిస్థితి ఎవరు సాహసించరు. అది జ్ఞాపకార్థ కూడిక కాదప్పుడు. అప్పుడు నీ జీవితంలో దానంత దరిద్రమైనటువంటిది, దానంత దుర్భరమైనటువంటిది ఇంకొకటి ఉండనే ఉండదన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా జీవితంలో, నా 30 ఏళ్ళ పరిచర్య జీవితంలో ఈ రోజు వరకు కూడా ఏ జ్ఞాపకార్థ కూడిక అంత దరిద్రంగా నేను చూడలేదు. ఆఖరికి కొడుకు చెప్పలేదు, ఆఖరికి కూతురు చెప్పలేదు, ఆఖరికి భర్త చెప్పలేదు, ఆఖరికి బంధువులు చెప్పలేదు, ఆఖరికి చుట్టుపక్కల వాళ్ళు చెప్పలేదు, ఆఖరికి స్నేహితులు కూడా చెప్పలేదు. ఎవ్వరు కూడా సాహసించలేదంటే ఏముందని చెప్పాలి అని అడుగుతూ ఉన్నారు. 2-3 అడిగితేనే మాట చెప్పినారంటే ఇంకా మిగతా వాళ్ళని అడిగితే, బంధువులను అడిగితే, భర్తలు అడిగితే ఇంకేం చెప్తాడో. అందుకని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తున్నాం. నన్ను అలాంటప్పుడు మరి జ్ఞాపకార్థ కూడిక మీరు ఎందుకు పెట్టారయ్యాను? పెట్టాలి కదా, తప్పదు కదా, పెట్టాలి కదా, తప్పదు కదా. నా ప్రియమైనటువంటి వారు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. నేను నా జీవితం దేవునికి అంకితం. ఆమేన్ హల్లెలూయా. నేను బ్రతుకుట క్రీస్తు కొరకు నేను బ్రతకాలి. జీవించుట చూడగా దేవుని కొరకే నేను జీవించాను తప్ప నా కోసము నేను జీవించేటువంటిది కానే కాదన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. చదవమ్మా కిందకి. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే చూడాలి. 2 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీసారి చదివాను. అటువలే మీరును పాపము విషయమై
మృతులుగాను. చాలా ఒక్క నిమిషం. పాపము విషయమై మీరు మృతులుగా ఉండాలి. ఎలా ఉండాలంట? ఎలా ఉండాలంట? పాపము విషయమై మృతులుగా ఉండాలి. పాపము విషయమై మృతులుగా ఉండాలి. నీకోసము ఆయన తన ప్రాణమును పెట్టినాడు. నీకోసం ఆయన ప్రాణమును అర్పించినాడు. నీకోసం ఆయన శరీరాన్ని నలగగొట్టుకున్నాడు. నీకోసము ఆయన శరీరాన్ని యాగము చేసినాడు. నువ్వు ఈ విషయాలన్నిటి జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరము అబద్ధాలు చెప్పిన వాళ్ళము. మనమందరము ఏదో ఒక రకంగా చిన్న విషయం అయితే కాదు, మోసము చేసిన వాళ్ళమే. మనమందరము దేవునికి విరుద్ధముగా పాపము, తప్పు, విరోధము చేసిన వాళ్ళమే. మనమందరము దేవునికి వ్యతిరేకముగా బ్రతుకుతూ ఉన్న వాళ్ళమే. నిజంగా చెప్పాలంటే మన వాక్యం చదువుతున్నా, వాక్యము వినబడుతున్నా దాని ప్రకారంగా కాకుండా మనము లోకానుసారంగానే జీవిస్తూ ఉంటూ ఉన్నాము. ఏ తప్పు చేయని ఆయన మనందరి కొరకు ఒక్కమారే బలి అర్పణగా అర్పించబడినప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే అలాగే చేస్తూ ఉన్నాం. ఎన్ని హెచ్చరికలు మనకు కలిగినా, ఎన్ని గద్దింపులు మనకు కలిగినా మనం చేసే తప్పులే మనం చేస్తూ ఉన్నాం. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ నేరము చేయని
తెలుగుల మధ్యలో ఆయన వేలాడ తీయబడినటువంటి నా యేసయ్య, నా రక్షకుడు, నా దేవుడు. ఎందుకు నా దేవుడు అని ఈ లోకానికి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడితే, నా కోసము ప్రాణమును పెట్టినటువంటి వాడు నా దేవుడు. ఈ లోకంలో ఏ మనుషుడు కూడా, ఏ నరుడు కూడా, ఏ మానవుడు కూడా, ఏ దేవుడు కూడా నా కోసము తన ప్రాణము పెట్టిన వాడి లోకంలో ఎక్కడా కనపడ్డాడు. ఆయన దిగి రాలేదు, ఆయన మేకులు కొట్టబడ్డాడు, మనుషుల ద్వారా ఆయన హింసించబడ్డాడు. ఆయనేం దేవుడు అని అంటే, నేను చెప్పదలుచుకుంది ఒకటి అంటే, లోకమంతా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, లోకులు అన్యులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నా కోసం మరణించేటువంటి వారు మరణానికి సిద్ధమై వచ్చినప్పుడు ఆయన యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు మరణిస్తున్నాడంటే, నా పాపములు క్షమించబడ్డానికి, నా పాపములు తీసివేయడానికి, నా పాపములు కడిగివేయబడ్డానికి, తన రక్తమును చెందించడానికి ఆయన లోకానికి వచ్చాడు. కాబట్టే ఆయన దిగి రాలేదు. దిగి రావడానికి ఆయన ఎక్కలేందుకు, దిగాలనుకున్నటువంటి పరిస్థితి ఆయన తీసుకొని రాకుడుగా ఆయన వేలాడ తీయబడినాడు. గొప్ప విషయం ఏంటో తెలుసా? ఒకవేళ దేవుడు అలాంటి దేవుడు మీకు ఎందుకు అని అంటే, ఒకే ఒక మాట నేను చెప్పదలుచుకుంది అంటే, తన ప్రాణము పెట్టుకోవడానికి ఆయన అధికారం కలదు, తన ప్రాణము తీసుకోవడానికి ఆయనకు అధికారము కలదు. కనుకనే ఆయన తన ప్రాణము పెట్టినాడు. తిరిగి లేచిన వాడు ఆయన మాత్రమే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటాం. నా కొరకు మరణించిన వాడు, నా పాపము నిమిత్తం మరణించిన వాడు, నా దోషం నిమిత్తం మరణించిన వాడు, నా అతిక్రమముల నిమిత్తం మరణించిన వాడు, తన ప్రాణమును అర్పించినటువంటి వాడు, తన శరీరాన్ని నలుగొట్టుకున్నటువంటి వాడు, తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు కాల్చినటువంటి వ్యక్తి. ఈ రోజున ప్రేమ దేవుని బిడ్డలారా, మరలా తిరిగి లేయడానికి ఆయన అధికారం కలిగినటువంటి గొప్ప దేవుడు కనుకనే ఆయన మరణించినాడు, ఆయన తిరిగి మరలా లేచినాడు. కనుకనే ఆయన దేవుడు అంటున్నాను. కనుకనే ఆయన దేవుడు అయ్యాడు, కనుకనే ఆయన రక్షకుడు అయ్యాడు, కనుకనే ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. సజీవమైనటువంటి దేవుని నేను కలిగి ఉన్నాను, కనుకనే ఆయన గురించి నేను మాట్లాడుతున్నాను, ఆయన గురించి నేను ప్రకటిస్తూ ఉన్నాను, ఆయన గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను, ఆయన గురించి నేను ప్రచారం చేస్తున్నాను, ఆయన గురించి నేను బోధించగలుగుతూ ఉంటూ ఉన్నాను. వై? బికాస్ హీ ఈజ్ మై సేవియర్, హీ ఈజ్ మై గాడ్. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, అలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు ఈ రోజున నీవు గర్వపడాల్సినటువంటి స్థితిని కలిగి ఉన్నావన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఏ దేవుని కలిగి ఉన్నావనంటే, సజీవమైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు, జీవం కలిగిన దేవుని నువ్వు కలిగి ఉన్నావు, నిజమైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు అన్న సంగతిని నీవు తెలుసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు సజీవుడు. ఆయన మరణించి మరణంగానే ఆ సమాధిలోనే ఆయన అక్కడే లేడు. ప్రేమ దేవుడు ఆయన తిరిగి మరలా మూడవ దినాన ఆయన మరలా లేచినన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక దేవుడు మనం ఆలోచన చేయండి, లోకమంతా ఆలోచన చేయండి. లోకమా,
మనుషులు అందరూ జ్ఞాపకం చేసుకోండి, అందరూ ఆలోచన చేయండి. ఒక దేవుడు ఒక మనుషుని కోసం కిందికి వస్తాడా? పరలోకాన్ని విడిచిపెట్టి, దైవత్వాన్ని విడిచిపెట్టి, ఆ యొక్క దేవదూతల స్వరూపాన్ని విడిచిపెట్టి, దైవ స్వరూపాన్ని విడిచిపెట్టి, ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ సింహాసనం విడిచిపెట్టి, దేవదూతల ఘనముతో ఎల్లప్పుడూ స్థింపబడుచున్నటువంటి దేవుడు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి 33 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన నీ కోసం వచ్చాడంటే ఎంత గొప్ప దేవుడైతే అలా రాగలుగుతాడు. ఒక మనుషుడిగా మనం మాట్లాడుకుందామా? ఒక విషయం మనం మాట్లాడుకుందాం. ఎవరైనా మీలో మీ సొంత ఇంటిని ఇంకొకరికి రాసి ఇవ్వగలరా? పోనీ ఒక నెల రోజులు మీ ఇంట్లో పెట్టుకొని భోజనం పెట్టగలరా? వాళ్ళ కష్టాలను వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళ అవస్థలన్నీ తీర్చి, వాళ్ళ అప్పులన్నీ తీర్చి ఒక 2 రోజులు మీ ఇంట్లో పెట్టుకోగలరా? క్యాన్ యూ డూ దట్? త్యాగం చేస్తాం, చేయగలమా, ఇవ్వగలమా? వాక్యం సెలవిస్తున్న మార్గం చూస్తున్నాం. మీకు ఒక చిన్న ఉపమానం చెప్పాలని ఆశపడుతున్నా. ఒక స్టోరీ జాగ్రత్తగా వినా. విషయం ఏంటంటే, ఒక కుమారుడు జాషువా అనుకుంటున్నాడు, ఆయన నా గురించి అని అయింది, నన్నే చూస్తున్నాను. ఆమె హల్లెలూయా. ఒక యవనస్తుడు, ఇలాంటి యవనస్తుడే, జోయల్ లాంటి, జేసన్ లాంటి, జాషువా లాంటి ఒక యవనస్తుడు తన తండ్రి దగ్గరికి వచ్చి అన్నాడంట. ఏమన్నాడంట? డాడీ, నాకు ఫేస్బుక్ లో 200 మంది ఫాలోవర్స్ ఉన్నారు, 200 ఫ్రెండ్స్ ఉన్నారు. నార్మల్ గా కూడా నాకు 200 ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు ఫేస్బుక్ లో చాలా మంది ఉన్నారు, ట్విట్టర్ లో ఎంతో మంది ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ లో ఇంకా చాలా మంది ఉన్నారు అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ జనరేషన్ కావాల్సినటువంటి స్టోరీ చెప్తున్నా. మీ ఇన్స్టాగ్రామ్, మీ ఫేస్బుక్, మీ వాట్సాప్, మీ యొక్క ట్విట్టర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాడు. 200 మెంబర్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు డాడీ అని చెప్పి గర్వంగా తండ్రితో చెప్పాడంట. అంటున్నావా? 200 మంది ఫ్రెండ్స్ నాకు ఉన్నారని చెప్పారంట. అవన్నీ పక్కకు పెట్టాక ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, తర్వాత మిగతా అవన్నీ ఫేస్బుక్ అన్ని పక్కకు పెట్టి నార్మల్గా 200 మెంబర్స్ ఉన్నారు నాకు ఫ్రెండ్స్ అంటే తండ్రి అన్నట్ట, చాలా సంతోషం నాయన కుమారుడు, చాలా సంతోషం. 200 మంది ఫ్రెండ్స్ ఉన్నారంటే అది సామాన్యమైన విషయం కాదు, గొప్ప విషయం అన్నట్టు. అంటే చూసావా మరి నీకున్నారా అన్నట్టు తన కొడుకు ఏమన్నాడ, కాల్ రెగ్రేస్తూ కాళ్ళు పట్టుకొని ఇలా అంటున్నాడంట, ఎంత గ్రేట్ కదా నేను అన్నాడంట. అని అంటే తండ్రి నవ్వాడు, సంతోషించాడు, ఆనందించాడు. కానీ డాడీ ఎక్కడో నువ్వు కరెక్ట్గా నోట్ చేస్తున్నావు అని. అప్పుడు డాడీ అన్నాడంట, సరే 200 మంది ఫ్రెండ్స్ ఉన్నారంటున్నావు కదా, ఒక్కరికి నువ్వు ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తావంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఒక చిన్న మేక పిల్లని కొనుక్కోను, నేను డబ్బులు ఇస్తాను, కొనుక్కొచ్చి దాన్ని చంపే, దాన్ని నరికేసి కోసేసి దాన్ని ఒక మూట కట్టు, ఆ సంచి పట్టుకునేసి నీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేసి నేను అనుకోకుండా బై మిస్టేక్ ఒక పిల్లగాడిని నేను తోసేస్తే పడిపోయి చనిపోయాడు, చేతిలో ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు కొంచెం షెల్టర్ ఇవ్వాలి, కొంచెం నాకు షెల్టర్, ఆశ్రయం ఇవ్వవా అని అడగగానే వాడు గడగడ వణికిపోతూ డోర్ దగ్గర అని చెప్పేసేసి బయటనే వాడిని గెంటేసేసాడు. ఇంకో ఫ్రెండ్ దగ్గరికి పోయాడు, అలా ఒక 2-3 దగ్గరికి పోయాడు. ఎవ్వరు కూడా వానికి ఆశ్రయము ఇవ్వలేదు, ఎవరు కూడా వాడిని దగ్గరికి రానివ్వలేదు, అందరు వెనకొట్టేశారు. తిరిగి మళ్ళీ డాడీ దగ్గరికి వచ్చి డాడీ నేను ఇంత గొప్పగా చెప్పుకున్నా, నేను 200 మంది ఫ్రెండ్స్, నాకు క్లోజ్ ఫ్రెండ్స్ డాడీ నాకు, కానీ నన్ను ఎవరు కూడా నాకు ఆశ్రయం ఇవ్వలేదు, ఎవరు కూడా నన్ను ఇంట్లోకి పిలవలేదు, నన్ను కాపాడలేదు,
నన్ను రక్షించలేదు అనేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన అన్నాడంట, నాకు 1.5 ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాడు. 2 ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అని చెప్పాడు. అయితే 1.5 ఎందుకు అన్నాడంట, ఆయన ఒక ఆయన హ్యాండిక్యాప్ అనమాట, నడవలేడు, కాలు లేదనమాట, ఏదో విషయం పోయి అందుకు వచ్చి 1.5 ఫ్రెండ్ అన్నాడు. నువ్వు 1.5 ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు, పలానా కుమారుణ్ణి నాతో ఈ ప్రాబ్లం వచ్చింది, నేను ఈ తప్పు చేశాను, నాకు ఇట్లా ఉంది పరిస్థితి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంకుల్, నన్ను ఒక్కసారి మీ ఇంట్లో రానివ్వరంటే లోపల అని చెప్పేసి పిలిచారంట. కొడుకు తండ్రి చెప్పగానే కొడుకు వెళ్ళిపోయాడు. కొడుకు వెళ్ళి ఆ ఫ్రెండ్ని అడిగితే వెంటనే ఆ ఫ్రెండ్ ఏం చేశాడు, తండ్రి ఫ్రెండ్ వెంటనే ఫస్ట్ వాడిని తీసుకొచ్చి ఫస్ట్ అక్కడ పెట్టేసేసి ఏం చెప్పాలా, ఏమి చెప్పలేదు. ఫస్ట్ అది పెట్టేసి పోయి ముఖ కాదు బాగా ఆ యొక్క ఫ్రెష్ అయిపోయేసి నువ్వు వేరే బట్టలు వేసేసుకొని నా కుమార్ని యొక్క డ్రెస్ వేసేసుకొని డ్రెస్ మార్చేసుకో అని చెప్పేసి డ్రెస్ మార్చి నువ్వు ఏం తెలియనట్టు మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడంట. ఏం చెప్పాడంట, ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు. సరే అని చెప్పేసి మళ్ళా ఇంకో ఫ్రెండ్ ఇంటికి వచ్చిన తర్వాత డాడీ దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఏం చేశాడంట, ఇంకో ఫ్రెండ్ దగ్గరికి పంపించాడు. ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అంకుల్ ఇట్లా అయింది సంగతి, ఇంకో అక్క దగ్గరికి వెళ్తే అంకుల్ ఇట్లా చేశాడు, నేను ఫ్రెష్ అయ్యేసి వచ్చాను, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే, బాబు నువ్వు లోపల రా ఫస్ట్ అని చెప్పేసి లోపల తీసుకునేసి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఇది పోలీసులకు తెలిసింది. పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇన్ఫార్మ్ చేస్తారు, ఎందుకంటే ఇది హత్య కదా కాబట్టి, నేరం కాబట్టి ఇక నువ్వు ఏమి చేయకూడదు, నువ్వు ఏం భయపడకు అని చెప్పేసి ఆ పోలీసులు వచ్చిన తర్వాత ఈ నేరము నేను చేశాను, ఈ తప్పు నేను చేశాను, ఈ తప్పు ఈ యొక్క నేరం నాది కనుక దయచేసి నన్ను అరెస్ట్ చేయను అని చెప్పేసి ఆయనే సరెండర్ అయిపోయేసి ఆయన జైలుకి వెళ్ళిపోయాడు. కుమారుడు మళ్ళా ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత కుమారుడు అడుగుతున్నాడు తండ్రిని, ఏమడుగుతున్నాడంటే, డాడీ 200 మంది ఫ్రెండ్స్ నాకు ఉన్నారు, ట్విట్టర్ లో ఉన్నారు, ఫేస్బుక్ లో ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు, వాట్సాప్ లో ఉన్నారు, రకరకాల ఫ్రెండ్స్ అందరికి వేరే అంతా ఉన్నారు, ఇంతమంది ఉన్నారు నాకు, కానీ ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు, ఎవరు కూడా నన్ను కాపాడలేదు, ఎవరు కూడా నన్ను ఆశ్రయం ఇవ్వలేదు, నన్ను ఇంట్లో చేర్చుకోలేదు, ఇది ఎలా? ఆమేన్, హల్లెలూయా. 200 మంది ఫ్రెండ్స్ ఉండడం గొప్ప విషయం కాదు నాన్న, నిన్ను కాపాడేవాడే నిజమైన స్నేహితుడు, నిన్ను రక్షించేవాడే నిజమైన స్నేహితుడు. అలాగే నేను ఆ ప్రియమైనటువంటి వారిని చెప్పదలుచుకున్న విషయం ఏదంటే, తండ్రి అయిన దేవుడు కుమారుని యేసు క్రీస్తును పంపి నీవు పిలువకుండగానే, నువ్వు రమ్మనకుండగానే, నువ్వు అడగకుండగానే ఆయన నీ పాపముల నిమిత్తము తన కుమారుని పంపించి ఆ పాపం నిమిత్తమైన పాప పరిహారం బలిగా ఆయన అర్పించి ఏం చేస్తున్నాడు, నిన్ను కాపాడినాడు. శిక్షకు లోను కాకుండా, నువ్వు జైలుకి వెళ్ళకుండా, నువ్వు శిక్షార్హుడు కాకుండా నిన్ను ఆయన కాపాడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తండ్రి తన స్నేహితులను పంపిస్తే ఆ తండ్రి యొక్క స్నేహితులు ఎంత గొప్ప వాళ్ళు అర్థం చేసుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 3 కనబడుతున్నారు, తండ్రి, 2 స్నేహితులు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నమాట. ఒక ఆయనేమో జైలుకి వెళ్ళినాడు, ఇంకొక ఆయనేమో తన యొక్క సమస్తాన్ని తన వైపు తీసుకున్నాక ఆ యొక్క ఏదైతే తీసుకొచ్చిందో అదంతా తన దగ్గర పెట్టేసుకున్నాడు, ఏది కూడా కనబడనీయకుండా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియమైనటువంటి బిడ్డ, ఆ తండ్రి కుమారుల యొక్క ఆ యొక్క వాళ్ళ ఫ్రెండ్షిప్ చూడండి ఎంత. నాకు ఉన్నది ఒక ఇద్దరు, అందులో 1.5, నీకు కూడా 200 మంది. ఇక్కడ ఎవరు నిజమైన ఫ్రెండ్స్ అని అంటే, ఆమేన్, హల్లెలూయా. నిజమైన ఫ్రెండ్ ఎవరు, నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసు క్రీస్తు మాత్రమే. నువ్వు ఆ విషయాన్ని నువ్వు గమనించాలని వాక్యం చూస్తున్నావు. ఇక్కడైనా తండ్రి అక్కడ చెప్పి పంపించాడు, ఇక్కడైతే ఆయన చెప్పకుండానే వచ్చాడు, నువ్వు అడగకుండానే వచ్చాడు, నువ్వు రమ్మంటే రాలేదు ఆయన, నువ్వు పిలిస్తే రాలేదు ఆయన, నువ్వు ప్రేమ దేవుని బిడ్డ నువ్వు ఏడిస్తే రాలేదు ఆయన, నువ్వు కోరుకుంటే రాలేదు ఆయన. నువ్వు కోరుకోకుండా గానీ, నువ్వు అడగకుండా గానీ, నువ్వు పిలవకుండా గానీ, నువ్వు ఎవరో ఎరగకుండా ఉన్నప్పుడే ఆయన నీ దగ్గరికి వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అది ఆయనలో ఉన్న గొప్ప ప్రేమ. హల్లెలూయా. ఇది ఏ ప్రేమ? ఇది ఏ ప్రేమ? ఇది కలువరి ప్రేమ.
హల్లెలూయా. కలువరి ప్రేమ అంటే ప్రాణమును త్యాగము చేసిన కలువరి ప్రేమ. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, అందుకు నువ్వు దేవుని నమ్ముకోవాలి. ఆ దేవునికి ప్రతిబింబముగా ఈ లోకంలో కనబడాలి. ఆయన ఎలాగైతే తన ప్రాణమును త్యాగం చేసినాడో, ఆయన ఎలాగైతే ఈ లోకంలో జీవించినాడో, ఆయన ఎలాగైతే ఈ లోకంలో నీ కొరకు ఆయన ప్రాణ త్యాగము చేసినాడో, ఎలాంటి విలువైన జీవితం నీకు ఇచ్చినాడో, ఆ విలువైనటువంటి జీవితాన్ని కలిగి నువ్వు జీవించాలి. హౌ యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ వాట్ వే యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఇన్ విచ్ వే యు ఆర్ వాకింగ్. నువ్వు ఏమై ఉన్నావు ఈ లోకంలో? వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ? వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ ఇన్ దిస్ వరల్డ్? టు హూమ్ యు ఆర్ బిలాంగ్స్ టు. నువ్వు ఎవరికి సంబంధించిన వాడుగా జీవిస్తున్నావు? నువ్వు ఎవరిగా జీవిస్తున్నావు? ఎలా జీవిస్తున్నావు? ఎందుకోసం జీవిస్తున్నావు? దేనికోసం ఈ లోకంలో ఉన్నావు అనేది నిన్ను నీవు ప్రశ్న వేసుకొని నువ్వు జీవించాలి. లోకం కోసమో, లోకంలో ఉన్న వాటి కోసం నువ్వు జీవిస్తున్నట్టయితే నీ జీవితం వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. నువ్వు జీవించే జీవితమే వ్యర్థం అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ద్వారా చూస్తున్నా, నేను జీవిస్తున్న జీవితము, ఆ మాట చదవమా, లాస్ట్ లైన్ చదవ ఒకసారి. దేవుని విషయమై క్రీస్తు యేసునందు, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోవాలి. జీవించాలి. దేవుని కోసం మీరు జీవించాలి. దేవుని కోసం మీరు జీవించాలి. వాక్యం అంటుంది, దేవుని విషయమై క్రీస్తు యేసునందు మీరు సజీవులుగా ఉన్నారు. మీరు సజీవులుగా ఉన్నారు. ఉన్నది లేరని నేను చెప్పట్లేదు. మీరు బ్రతికే ఉన్నారు నేను చెప్పట్లేదు. బ్రతికి లేరని నేను చెప్పట్లేదు. మీరు బ్రతికే ఉన్నారు. కానీ ఎవరిలో బ్రతికి ఉన్నారు, ఎవరిలో జీవించి ఉన్నారు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం. విత్ హూమ్ యు ఆర్ లివింగ్. విత్ ఎవరితో జీవిస్తున్నావు? ఎవరి కోసం జీవిస్తున్నావు? ఎందుకోసం జీవిస్తున్నావు? ఎందుకోసం ఈ లోకంలో ఉన్నావు? ప్రశ్న వేసుకుని జీవించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూసినప్పుడు, లోకం నిన్ను చూసినప్పుడు నీ అపియరెన్స్ ఎట్లా ఉండాలి? నీ అపియరెన్స్ ఎట్లా, నీ యొక్క లుక్స్ ఎట్లా ఉండాలి? ఎట్లా కనపడాలి నువ్వు అని అంటే, నా రక్షకుడు, నన్ను రక్షించిన నా యేసయ్య ప్రతిబింబముగా కనపడాలి. అలాగే నీ లోకంలో నువ్వు నిలబడ్డప్పుడు క్రీస్తునిలో కనపడాలి. ఎవరు కనపడాలి? క్రీస్తునిలో కనపడాలి. నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి ఆయన బిడ్డలాగానే కనపడాలి. ఆయన కుమార్తెగా, ఆయన కుమారుడిగా నువ్వు కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది లోకానికి నువ్వు ఆయన కుమారుడు, కుమార్తె వాడి సంగతి ఎప్పుడు తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అని అంటే, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఏదైతే ఉందో ఆ ప్రేమ కలిగిన మాట, త్యాగపూరితమైన మాట, మృదువైన మాట, కోపమును చల్లార్చున్న విధంగా, నిప్పులు పోసే విధంగా నీ ప్రవర్తన, నీ నడవడిక ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవునిదై ఉండాలి. నువ్వు మాట్లాడినట్టు కనబడకూడదు. అదే క్రీస్తును చూపిస్తుంది. నీ యొక్క ప్రవర్తన క్రీస్తును చూపించాలి. నీ మాట క్రీస్తును చూపించాలి. నీ చూపు క్రీస్తును చూపించాలి. నీ వినికిడి క్రీస్తును చూపించాలి. నీ యొక్క మాట క్రీస్తును చూపించాలి. నీ నడక క్రీస్తును చూపించాలి. నీ హృదయంలో క్రీస్తే మాత్రమే సజీవముగా, జీవం కలిగి ఆయన ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యం మనం వింటూ ఉన్నాం. దేవుని వాక్యంకు అనుగుణంగా మనం జీవించకపోతే, ఈ లోకం మనల్ని గుర్తించకపోగా ఏమంటారు? మనల్ని, మీరు దేవుని బిడ్డలే కదా, ఇదేనా మీరు జీవిస్తున్న జీవితం? ఇదేనా మీరు మాట్లాడుతున్న మాటలు? మీరేం దేవుని బిడ్డలండి అని మనల్ని తొలగాడకు వారు ఎంత మాత్రం వెనకాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దిస్ ఇస్ వాట్ యు హావ్ టు లెర్న్. ఇది నువ్వు తెలుసుకోవాలి. ఒక క్రైస్తవ విశ్వాసి, ఒక మంచి స్త్రీ ఎక్కడ ఉంటుంది? ఒక మంచి పురుషుడు ఎక్కడ ఉంటాడు?
చెప్పండి, తెలుసా తెలియదా? తెలిసి చెప్పాలి. ఒక మంచి స్త్రీ, ఒక మంచి పురుషుడు ఎక్కడ ఉంటాడు? ఇంట్లో ఉంటారు. ఎక్కడ ఉంటాడు చెప్పండి, గట్టి చెప్పాలి. ఒక మంచి స్త్రీ, ఒక మంచి పురుషుడు ఎక్కడ ఉంటాడు? ఎవరింట్లో? ఎవరింట్లో? ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ, క్రీస్తు ప్రతిబింబమైనటువంటి క్రైస్తవురాలు ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటాడు అని అంటే ఏం చెప్తారు? ప్రార్థన గదిలో ఉంటాడు, ప్రార్థన గదిలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరోసారి చెప్పండి, క్రైస్తవుడు, ఒక మంచి క్రైస్తవుడు, ఒక మంచి విశ్వాసి, ఒక మంచి ప్రార్థన పరుడు, ఒక మంచి ప్రార్థన పరురాలు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఎక్కడ ఉంటారు? వినబడట్లేదు. ఒక మంచి స్త్రీ, మంచి పురుషుడు ఎక్కడ ఉంటాడు? ఏంది ఇది చెప్పడానికి వస్తుంది? ఇంట్లో. ఎవరింట్లో ఉండాలి? ఎవరింట్లో వాళ్ళే ఉండాలి. హల్లెలూయా. ఒక మంచి క్రైస్తవురాలు, ఒక మంచి ప్రార్థన పరుడు, ఒక మంచి ప్రార్థన పరురాలు, ఒక మంచి ఆత్మీయుడు ఎక్కడ ఉండాలి? ప్రార్థన గదిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు లేని వాడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఈ రెండు లేని వాడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటది అమ్మా? బయట జనాల మధ్యలో, అరుగుల మీద, 10 మంది పనికిరాని వాళ్ళ మధ్యలో ఉంటాడు, ఉంటది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇల్లు నీకు స్వర్గంగా మారాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ. నీ ఇల్లు నీకు స్వర్గంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నువ్వు ఉన్నవాళ్ళు ఏమో అన్నట్టు ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు ఉన్నవాళ్ళు ఏమో అన్నట్టు ఉండాలి. దేవుడు వాక్యం సాగిస్తున్నాడు. ఎవరి ఇంటిలో వారు ఉంటే సంతోషం, ఎవరి ఇంట్లో వారు ఉంటే ఎంత ఆనందం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను చేత పట్టబడిన వారు మాత్రమే ఇటు తిరుగుతూ ఉంటారు. దయ్యంలో చేత పట్టబడిన వారు మాత్రం ఎక్కడ ఉన్నట్టు? వాడు సమాధుల మధ్యలో ఉన్నాడట. వారికి సంఖ్యలు వేశారు, తుత్తునీలుగా చేసినాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నువ్వు సాతానులా కనబడతావా, లేక దయ్యం పట్టినలా కనబడతావా, దయ్యం పట్టిన వాళ్ళకి కనబడతావా, లేక మంచి స్త్రీలాగా ఉంటావా, లేకపోతే మంచి పురుషుడిలాగా ఉంటావా? నువ్వు విశ్వాసిగా, క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా నువ్వు ఉంటావా? నువ్వు ప్రార్థన గదిలో ఉంటావా? ఎక్కడ ఉంటావు? నువ్వే నిర్ణయించుకో. ఎన్ని హెచ్చరికలు మనకు వచ్చినా ఆయన పోయిన వారంలో మళ్ళా తిరుగుతూనే ఉన్న దయ్యాలు ఇటు అటు. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారంలో మళ్ళా తిరుగుతున్న దయ్యాలు ఇటు అటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి. నా ప్రియమైనటువంటి వారు, వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ వాక్యం మనల్ని హెచ్చరిక చేసేందుకే కారణం ఏంటంటే సరి చేయబడాలి, సరిదిద్దబడాలి, సమకూర్చుకోబడాలి, స్వస్థపరచుకోవాలి, బాగు చేసుకోవాలి. హల్లెలూయా. మరొక్కసారి చెప్తున్నా, లోకానుసారంగా తిరిగే వాళ్ళు దయ్యం చేత పీడింపబడుతున్నారు, సాతాను చేత పీడింపబడుతున్నారు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. 6వ వచనం ఏమనగా, మనమిక్కను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరం ఎందుకు మగునట్లు, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. హల్లెలూయా. ఆయనతో కూడా ఏం చేయబడ్డామంటే మనము సిలువ వేయబడిన నిజంగా సిలువ వేయబడాలి. ఏం చేయబడాలి? సిలువ వేయబడాలి. సిలువ వేయబడితే సిలువ ధ్యానం చేస్తూ ఇంట్లో ఉంటాం, ప్రార్థన గదిలో ఉంటాం. హల్లెలూయా,
హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ప్రార్థన గది నిన్ను దేవునికి దగ్గరగా చేయదు, దేవునితో ఉండేటట్లు చేస్తుంది. ప్రార్థన గది నేను దేవుని సహవాసంలో ఉంచుతాను. ప్రార్థన గది దేవునితో ఉండేటట్టు చేస్తుంది. ప్రార్థన గది పరలోకంతో సమానం. ప్రార్థన గది ప్రేమ దేని బిడ్డ దేవుని సహవాసపు గది. ప్రార్థన గది జీవముతో ఉంటుంది. ప్రార్థన గది ప్రేమతో ఉంటుంది. ప్రార్థన గది క్షమించే గుణము కలిగి ఉంటుంది. ప్రార్థన గది ప్రేమ దేని బిడ్డ తగ్గింపు కలిగి ఉంటుంది. ప్రార్థన గది వినయము కలిగి ఉంటుంది. ప్రార్థన గది విధేయత కలిగి ఉంటుంది. ప్రార్థన గది నీ జీవితాన్ని అనువుగా ఉంచుతూ ఉంది. హల్లెలూయా. సిలువలో నీవు చేసిన త్యాగము అది ప్రేమకు ప్రతిరూపము. కరుణలేని జగతిలో మాసిపోని బలియాగము. కరుణలేని జగతిలో మాసిపోని హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని శరీరమా, దేవుడితో సూటిగా మాట్లాడుతున్న విషయం అంటే నీ జీవితం ప్రార్థన గదిలో ఉండాలి. నీ బ్రతుకు ప్రార్థన గదిలోనే జీవించాలి. నీకు ఏ లోకంతో నీకు పని లేదు, ఏ లోకంలో ఉన్న వారితో నీకు పని లేదు. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటాం. ప్రతిరోజు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు ఆయన బిడ్డవే అయితే, ఆయన కుమారుడు అయితే, ఆయన కుమార్తెవే అయితే, నువ్వు ఆయన సత్తువే అయితే, ఒక విషయం నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే ప్రతిరోజు రాత్రి ఆయన ఓలివల కొండపైకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన విశేషులను పంపించేసి ప్రార్థన గదిలో ఆయన సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. కారణం ఏంటంటే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేస్తుంది. ప్రార్థన నీ హృదయాన్ని మార్చివేస్తుంది. ప్రార్థన నీ మనసును మార్చివేస్తుంది. ప్రార్థన నీ గుణాన్ని మారుస్తుంది. ప్రార్థన నీ యొక్క బ్రతుకును మారుస్తుంది. ప్రార్థన నీకున్నటువంటి లోకానుసారమైన క్రియలను మార్చివేస్తుంది. ప్రార్థన నీకు లోకానుసారమైనటువంటి అలవాటు నుంచి మార్పివేస్తుంది అనే సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే నువ్వు ఆయన ప్రేమను గుర్తించాలంటే నీ వల్ల కాదు నా ప్రేమని చెప్పాడు. ఆయన అంటాడు, ఒకటి తల్లి వారిని ప్రేమించిన రీతిగా నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను. కింది పాట ప్రేమ దేని బిడ్డ వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఒకటి తల్లి వారిని ప్రేమించిన రీతిగా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అని చెప్తూ ఉన్నాడు. కానీ అదే తల్లిని గురించి మాట్లాడుతున్నాడైనా ఏమంటున్నాయినా అంటే అది కాదు. ఆ తల్లి ఈ మాట ఇక్కడ చెబుతూ అక్కడైనా ఇదే యెషయా గ్రంథం 49 అధ్యాయంలోకి వచ్చేసరికి కదా అక్కడ ఏమంటాడంటే ఆ తల్లి మర్చిపోతుందంట, బిడ్డను మర్చిపోతుంది. తన గర్భంలో పుట్టిన చంటి బిడ్డను మరచునా వారైనా మరచుదేమో కానీ నేను
ఆమేన్. హల్లెలూయా. తల్లి నవమాసాలు మోసి నరకయాతన పడి పిల్లల్ని కని ఆ పిల్లలు మర్చిపోతుందంట. కానీ నా యేసయ్య మాత్రము, నా రక్షకుడు మాత్రము, నా దేవుడు మాత్రము ఎన్నడూ ఎప్పుడు నిన్ను మరువడు, విడువడు, ఎడబాడు. చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో హల్లెలూయా. తల్లి అయిన మరచు నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. భయపడకు నిన్ను కాపాడువాడు కునుకడు ఎదురపోడు. హల్లెలూయా. కనురెప్ప పాటైన కనుమూయలేదు, ప్రేమ ప్రేమ
కనురెప్ప పాటైన కనుమూయ లేదు ఆయన ప్రేమ. అంత గొప్ప ప్రేమ అయినది. ఆ ప్రేమకు తగినటువంటిది ఈ లోకంలోనికి ఏదైనా దొరుకుతుందా అని సూటిగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మన లాంటి గొప్ప ప్రేమను నువ్వు ఎక్కడ పొందుకోగలవు? ఎక్కడ పొందుకుంటావు? ప్రార్థన గదిలో మాత్రమే పొందుకోగలుగుతావు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తాం. ప్రార్థన గదిలో మాత్రమే ఆ ప్రేమను పొందుకుంటావు. ఆ ప్రేమను కలిగి నువ్వు జీవించగలుగుతావు. హల్లెలూయా. నా ప్రేమైనటువంటి వారు వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తాం. ఇఫ్ యూ నీడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, when you are in your prayer room, God will listen to your prayer. He will answer to your prayer. He'll make you powerful. ఆయన సాత్వికుడిగా చేస్తాడు. ఎంత సాత్వికుడిగా చేస్తాడంటే అస్సలు ఈ లోకంలో నువ్వు తప్ప ఇంకా ఎవ్వరు లేనంతగా సాత్వికుడిగా చేస్తాడు. అంటే అప్పుడు దాని అర్థం ఏంటంటే నువ్వు ఆయన మాత్రమే ఉన్నావన్నంతగా నువ్వు చేస్తాడు. అది కావాలి రక్షణ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతూ వచ్చినట్టుగా దేవునికి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.